విజయవాడలో జరుగుతున్న మేడే ఉత్సవాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. భారతదేశంలో ఒక అవకాశాలు మెండుగా ఉన్నాయి. నేను ఆ విషయం కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి యువశక్తి భారతదేశం యొక్క సొంతం. రెండోది, మీరు చూస్తే ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. టెక్నాలజీలో మనం స్ట్రాంగ్గా ఉన్నాం. ఏ రోజు గూగుల్ కానీ ఇంకో పక్క చూస్తే మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు ఉన్నాయి. ఇలాంటి ప్రాముఖ్యత ఉండేటప్పుడు ప్రపంచం మొత్తం భారతదేశం పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. అదే సమయంలో పెద్ద ఎత్తున అవకాశాలు కూడా ఉన్నాయని చాలామంది వస్తున్నారు. మన వాళ్ళు కూడా ముందుకు పోయే పరిస్థితి వస్తూ ఉంది. మన రాష్ట్రానికి వచ్చినప్పుడు మీరు ఒక్కసారి ఆలోచిస్తే మనకు చాలా ఇబ్బందులతో ప్రారంభించాం. ఈ విషయం కూడా ప్రతి ఒక్కరికి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు తెలుగువారు మెడ్రాస్ ప్రెసిడెన్సీ స్వాతంత్రం రాక మునుపు ఇక్కడి నుంచి అందరం చెన్నైకి వెళ్ళాం. అక్కడనే పెట్టుబడులు పెట్టాం. అక్కడే అభివృద్ధి చేశాం. అక్కడి నుంచి స్వతంత్రం వచ్చింది. అక్కడి నుంచి మనవాళ్ళు కూడా ఒక ఆలోచన వచ్చి తెలుగువారికి ఒక రాష్ట్రం కావాలనుకున్నారు. అది తప్పు లేదు. కానీ ఆ రోజు కట్టుబట్టలతో పెట్టిన పెట్టుబడి ఏమీ రాలేదు. నేరుగా కర్నూలుకు వచ్చాం. కర్నూలుకు వచ్చి టెంట్లో పనిచేశాం. అన్ని షెడ్లలో పనిచేశాం. అక్కడి నుంచి మళ్ళా మన వాళ్ళందరూ పెద్దలందరూ ఆలోచించారు, తెలుగు వారందరూ ఉంటే ఒకటిగా ఉంటే బాగుంటుందని. రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు కలవాలని చెప్పి ఆలోచించారు. వారి యొక్క ఆలోచన మేరకే హైదరాబాద్ రాష్ట్రం వచ్చింది. అందరం హైదరాబాద్కి వెళ్ళాం. 60 సంవత్సరాలు కష్టపడ్డాం. అందరూ అక్కడే సెటిల్ అయ్యారు, పెట్టుబడులు పెట్టారు. మళ్ళీ అక్కడి నుంచి అమరావతికి వచ్చాం. అమరావతికి వచ్చినప్పుడు పెట్టుబడులు లేకుండా పోయినాయి, కానీ కట్టుబట్టలు నెత్తిన మాత్రం అప్పుతో వచ్చాం. రాజధాని లేదు, కాలేజీలు లేవు, ఇండస్ట్రీస్ లేవు. నేనే హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో పెట్టాను. ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హబ్గా, నాలెడ్జ్ సిటీగా తయారు చేశాం. మళ్ళీ ఈరోజు మీరు చూస్తే చాలా కష్టాల నుంచి ప్రారంభించాను. 3 సంవత్సరాలు కష్టపడిన తర్వాత కూడా మీరు చూస్తే హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కేరళ, ఆ తర్వాత పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసినప్పుడు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, వాళ్లకు మనకు వ్యత్యాసం చూస్తే చాలా వ్యత్యాసం ఉంది. 35,000 రూపాయలు వాళ్లకు మనకు వ్యత్యాసం ఉంది. మనకు 1,22,000 రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంటే వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1,58,000, 1,59,000. ఆ 3 రాష్ట్రాలు. కేరళ అయితే ఇంకో 15,000 ఎక్కువ. అక్కడి నుంచి ఇప్పుడు కష్టపడాల్సిన అవసరం ఉంది. ఒక పక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. 3 సంవత్సరాలు ఇంకొక పక్కన మీరు చూస్తే భారతదేశంలో ఎక్కువ గ్రోత్ చేసిన రాష్ట్రం, జీఎస్టీపీ, జీవీఏ వచ్చిన రాష్ట్రం ఏదంటే అది ఆంధ్రప్రదేశ్. దాన్ని నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు కార్మికుల వల్ల ఇండస్ట్రీ కానీ, అసంఘటిత కార్మికుల వల్ల సర్వీస్ సెక్టర్ కానీ, కర్షకుల వల్ల వ్యవసాయ అనుబంధ రంగాలు కానీ బాగా అభివృద్ధి చెందారు. అంటే వాళ్ళ బేస్ ఎక్కువ ఉంది. వాళ్ళు 9% గ్రో అయినా, మనం 12-13% గ్రో అయినా మనకంటే వాళ్ళకే ఎక్కువ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది. ఆల్ ఇండియా లెవెల్లో 7.3% గ్రోత్ ఉంటే మనం 10.36 గ్రో అయ్యాం. అంటే 3% ఆల్ ఇండియా లెవెల్కి ఎక్కువ గ్రో అయినప్పటికీ ఇంకా మనం వెనుకబడి ఉన్నాం. సౌత్ ఇండియాలో అయితే అన్ని రాష్ట్రాల కంటే బాగా వెనుకబడిపోయే పరిస్థితి వచ్చింది. దీనికి ఒకటే మార్గం, కష్టం, తెలివితో పనిచేయడం. శారీరక కష్టమే కాకుండా తెలివితో పనిచేసి మన వనరులు సమర్థవంతంగా ఉపయోగించుకుని భావి తరాలకు బంగారు భవిష్యత్తు కల్పించాల్సిన బాధ్యత మనకుంది. దానికే నేను విజన్ పెట్టాను. ఇక్కడ కూడా ఐటీఐ ఉన్నారు. ఈరోజు ఐటీఐలో 50,000 మంది ఈరోజు మీరు చూస్తే ప్లేస్మెంట్ కోసం, మన వాళ్ళు ప్లేస్మెంట్ కోసం వర్కౌట్ చేస్తున్నారు. నాన్ ఐటీఐలో అయితే ఇంకొక 50,000 మందికి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఈ మేడే సందర్భంగా ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రాష్ట్రంలో ఉండే కార్మికులందరూ
నా సొంత కుటుంబ సభ్యులుగా నేను చూసుకుంటాను. ఏ ఒక్క వ్యక్తికి అన్యాయం జరగనేను. అదే సందర్భంలో మీరు ఆలోచించాల్సింది, నేను కష్టపడతా, మీరు కూడా సహకరించండి, సమర్థవంతంగా పనిచేద్దాం. మేనేజ్మెంట్స్కి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీ పెట్టిన ఏ వ్యక్తికి ఎక్కడ కూడా హెరాస్మెంట్ లేకుండా గౌరవప్రదంగా మీ పర్మిషన్ వచ్చే విధంగా నేను చేస్తాను. పొల్యూషన్ కంట్రోల్ దగ్గర నుంచి, పవర్ కనెక్షన్ దగ్గర నుంచి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర నుంచి అన్నీ చేస్తాం. అదే సమయంలో మీరు కూడా ఒక బాధ్యతగా ఆలోచించి మీరు కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నిన్నటి వరకు నరేగా ఉంది, ఉపాధి హామీ వర్కర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు చూస్తే ఆ కన్సర్న్ మినిస్టర్ లోకేష్ గారు ఎంత కూర్చొని 27 లక్షల మందిని భవన కార్మికులుగా ఇంక్లూడ్ చేశారు. ఒకే సంవత్సరంలో ఇది ఎక్కడా జరగలేదు. ఇది ఒక చరిత్ర. 27 లక్షల మందిని భవన కార్మికులుగా ఇంక్లూడ్ చేసే పరిస్థితి వచ్చారు అక్కడ అధికార యంత్రాంగం అందరూ కలిసి. దీనివల్ల అనేకమైన బెనిఫిట్స్ వాళ్ళకు వస్తాయి. నేను కూడా ఆలోచిస్తున్నాను, కూలీలుగానే మిగిలిపోకుండా కూలీలు ఆలోచించాల్సింది మొదటిసారి నైపుణ్యాన్ని పెంచుకోవాలి. దానికి కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నాం. నైపుణ్యం బాగా వచ్చిన తర్వాత ఆదాయం పెంచుకునే మార్గం చూసుకుంటాం. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్లో అవసరమైతే మంచి సమర్థుండే వ్యక్తులు ముందుకు రాగలిగితే మీలో కూడా ఒక ఆలోచన ఉండాలి. చిన్న చిన్న పరిశ్రమలు కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటే మీరు ముందుకు రావాలి. ఈ విధంగా జీవితంలో ఎవరు కూడా చిన్నప్పుడు పుట్టినప్పుడే పెద్దలుగా పుట్టలేదు. ఏ నాయకుడిని చూసినా, ఏ వ్యక్తిని చూసినా, ఏ పారిశ్రామికవేత్తను చూసినా ఒక ఎంప్లాయీగానే ప్రారంభించి ఆ ఎంప్లాయీ ఈరోజు అచంచలమైన విశ్వాసంతో ఒక మంచి పారిశ్రామికవేత్తలు తయారయ్యారు, రాజకీయ నాయకులుగా తయారయ్యారు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మీలో కూడా ఎదుగుదల ఉండాలి. మీ కష్టాలు ఎప్పటికప్పుడు పరిష్కారం చేసుకుంటున్నాయి, మీకు కార్మికులకు అందరికీ న్యాయం చేస్తున్నాయి. మీ ఎంపవర్మెంట్ కోసం, మీ ఎదుగుదల కోసం నిరంతరం పనిచేస్తామని మరొక్కసారి హామీ ఇస్తూ, ఈరోజు మీరు చూస్తే మొత్తం కలిసి శ్రమశక్తి అవార్డులు 64 ఇస్తున్నాం. బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డులు 29 మందికి ఇస్తున్నాం. అందు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. శ్రమ చేసే వ్యక్తికి కూడా గుర్తింపు ఇవ్వాలి. నేను ఇచ్చేది ఇక్కడ టోకెన్ కింద ఇస్తున్నాం, కానీ కొన్ని లక్షల మంది క్రమశిక్షణ కలిగి సమర్థవంతంగా పనిచేసే శ్రామికులు ఉన్నారు. అదే మరిగా చాలా మంది పారిశ్రామికవేత్తలు కూడా బెస్ట్ మేనేజ్మెంట్స్ కూడా ఇస్తున్నారు. ఇది ఒక కల్చర్ కింద మనకు రావాలి. భవిష్యత్తులో దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోతారని చెప్పి కోరుకుంటూ, సంవత్సరం మన రిలేషన్స్ పెరగాలి. సంవత్సరం మేడే వస్తుందంటే ఉత్సాహం పెరగాలి. ఆ ఉత్సాహం కూడా సమీక్షలకు ఉపయోగించాలి. అంటే ఈ సంవత్సరంలో శ్రామికుల యొక్క జీవన ప్రమాణాలు ఏ విధంగా పెంచగలిగాం, ఒక మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్సే కాదు, వాళ్ళని మీరు భాగస్వాములు చేసి మానసిక ఆనందాన్ని కూడా కలిగించే పరిస్థితి మీలో ఉండాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మేనేజ్మెంట్స్ కూడా బెంచ్ మార్క్ చేసుకోవాలి. మీ మేనేజ్మెంట్స్ అన్ని సమర్థవంతంగా పనిచేస్తున్నాయా, మీ లీడర్షిప్ కరెక్ట్గా ఉందా, లేకపోతే మీలో కూడా అసమర్థత ఉందా? మీలో అసమర్థత ఉన్నా దాని యొక్క ప్రభావం కార్మికుల పైన పడుతుంది. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క సంవత్సరం మనం బెంచ్ మార్క్ తయారు చేసుకుని, నేను ఒకటే ఆలోచిస్తున్నా, అల్టిమేట్గా ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ ఒక అత్యున్నతమైన స్థానంలో ఉండాలి. అభివృద్ధిలో కానీ, సంక్షేమంలో కానీ, ఆనందంలో కానీ, ప్రజల్ని భాగస్వాములు చేయడం కానీ, కార్మికుల్ని భాగస్వాములు చేయడం కానీ మనం ఒక అత్యున్నతమైన ప్రమాణాలు పాటించాల్సిన అవసరం ఉంది. దానికి మీరందరూ కూడా సహకరిస్తారని చెప్పి మరొకసారి కోరుకుంటూ, ఈ మేడే సందర్భంగా మనస్ఫూర్తిగా కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబోయే సంవత్సరం మనం కార్మికులకు ఎన్ని ఇండ్లు ప్రారంభించామో దాన్ని సమీక్ష చేయాలి. మనం ఇక్కడ వచ్చి కూర్చొని వెళ్ళిపోవడం కాదు, ఉపన్యాసాలతో కాకుండా మనం చేసిన పనులు ఏమి చేపట్టాం, దాని ఫలితాలు ఏమొచ్చాయి, ఎంతమంది బాగుపడ్డారు, ఎంతమంది జీవితాల్లో
ఇది ఉపయోగపడిందో అది సమీక్ష చేయాలి. అధికార యంత్రాంగాన్ని కోరుతున్నా, మంత్రిని కోరుతున్నా, మీరు మళ్ళీ ఒకసారి యాక్షన్ ప్లాన్ తయారు చేయండి. నెక్స్ట్ మేడే రోజున మళ్ళీ నేను వచ్చి ఈ రోజు ఏవైతే చెప్పానో ఈ చెప్పిన వాటికన్నిటి కూడా జవాబుదారీతనం తీసుకుంటా. తప్పకుండా ఇండ్లు కట్టించి ఇన్ని ఇండ్లు ఈ సంవత్సరంలో కట్టించామని చెప్పి అదే మరిగా మీ అందరికీ ఒక జవాబుదారీతనంతో పరిపాలన ఇస్తానని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. ప్రపంచంలో పనిచేసే కార్మికులందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి.